సన్నిహిత హోమ్ లో సిల్వర్ జూబ్లీ వేడుకలు పార్క్ లైన్ సన్నిహిత హోమ్ సిల్వర్ జూబ్లీ వార్షికోత్సవం హోమ ఆవరణలో సోమవారం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి అతిథిగా హాజరైన శ్యామలరావు సన్నిహిత హోమ్ డైరెక్టర్ ఉషారాణితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. తుకారాం గేట్, బొల్లారం, పార్క్ లైన్ హోమ్ విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా క్రోనేస్ కాంపేజ్ అధినేత చందన్ పాల్గొనగా పార్క్ లైన్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాజేశ్వరి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. పిల్లలకి ఏమన్నా మీదనే పెట్టుకున్నారా మరి? అంటే ఏంటి సార్, సార్ లోకల్లో మా దగ్గరే ఉన్నాయి సార్. You are strong, you are powerful and you are amazing. అమ్మాయిలైనా వ్యక్తులైనా అబ్బాయిలైనా ఎవరైనా మనం ఏదైనా చేయాలని అనుకుంటే చేయగలుగుతాము. చేస్తాము అనుకుంటే తప్పకుండా దాంట్లో విజయం సాధిస్తాము అని దీంట్లో డెమోక్రసీ అంటే మనందరం ప్రజాస్వామ్యంగా బతకాలని, మనందరము ఈక్వాలిటీతో ఉండాలని, అనేక రకాలైన సంఘర్షణల మధ్య ఉండే స్త్రీలు చదువుకుంటున్న స్త్రీలతో ఉండాలి. అపర్ణ తీసుకోమని ఈరోజు మేము 25/5 చేసుకుంటున్నాము. సన్నిహిత పౌర హక్కుల కోసము, మానవ హక్కుల కోసము, స్త్రీల హక్కుల కోసము మొదలుపెట్టడం జరిగింది. ఈ కాంటెక్స్లో మేము అనేక రకాలైన డొమెస్టిక్ వయలెన్స్ కేసెస్ 498A డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ కేసు కోసం చాలా పనిచేసాము. వాటి ఆధారంగా అనేక మంది స్త్రీలకు వాళ్ళని రక్షణ కల్పించాము, వారికి లీగల్ ఎయిడ్ ఇచ్చాము. ఆ తర్వాత మేము పౌర హక్కుల కోసం, మానవ హక్కుల కోసం, ముఖ్యంగా స్త్రీల హక్కుల కోసం, స్త్రీలకు సంబంధించి అంటే పనిచేసే స్థలంలో స్త్రీ వాళ్ళు ఎలా సఫర్ అవుతారు అనే విషయము, తర్వాత వాళ్ళ హక్కుల కోసము, దెన్ వాళ్ళ యొక్క షెల్టర్ కోసం, ముఖ్యంగా షెల్టర్ రైట్స్ కోసం చాలా క్యాంపెయిన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకు సఖీ కేంద్రాలు వచ్చిన తర్వాత GHMC షెల్టర్స్ వచ్చిన, ఇవన్నీ కూడా ఆ క్యాంపెయిన్ సందర్భంగా వచ్చినవి. సో మేము అనేక రకాల NGOస్తో కలిసి చేసిన పని అది. తర్వాత 2009లో హోమ్స్ స్టార్ట్ చేశాము. ఈ హోమ్స్లో ముఖ్యంగా పిల్లలని, హోమ్లెస్ చిల్డ్రన్, అమ్మ నాన్న లేని పిల్లలు, అమ్మ లేని పిల్లలు, నాన్న లేని పిల్లలు, అనేక రకాల ఇబ్బందులు పడుతున్న పిల్లలు, సెక్షువల్లీ అబ్యూజ్ అయిన పిల్లలు, పేరెంట్స్ కూడా సెక్షువల్లీ అబ్యూజ్ అయిన వాళ్ళ పేరెంట్స్ యొక్క పిల్లలు, డిజేబుల్డ్, మెంటల్లీ డిజేబుల్డ్, ఫిజికల్లీ డిజేబుల్డ్గా ఉన్న వాళ్ళ పిల్లలందరూ కూడా మా యొక్క రక్షణ పోషణ తీసుకున్నారు. మా హోమ్స్లో ఇప్పటికీ 325 మంది పిల్లలు మా రక్షణలో ఉన్నారు, మా పోషణలో ఉన్నారు. మొత్తం కలిపి 1800 మంది పిల్లల్ని మేము రేస్ చేశాము. దాంట్లో కనీసం 300 పైన పిల్లలు 10th, ఇంటర్, డిగ్రీ చేసి రకరకాల స్టేజ్లో ఉన్నారు.